కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? సామర్థ్యంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాల్లో వ్యక్తుల యొక్క సహకారం సమయానికి అందకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే అందిన సహకారాన్ని సద్వినియోగపరుచుకోవడంలో కొంత లేట్ వల్ల కావచ్చు, కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ప్రయాణాలకి అవకాశం ఉండే సమయం, అలాగే బంధుమిత్రులతో చర్చలు జరపడం, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అలాగే సంఘంలో మీ గుర్తింపు గౌరవం పెరగడం, వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, మంచిగా మాట్లాడి అందరినీ కూడా చక్కగా ఆకట్టుకొని అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి ముఖ్యమైన అంశాలలో అది కుటుంబపరమైన అంశాలు, ఆర్థికపరమైన విషయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కానీ పెట్టిన ఖర్చుకి తగిన విధంగానే మీకు అనుకూలతలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లోనూ ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రయాణాలకు సంబంధించి మొదలైన వాటికి కూడా సంబంధించిన వ్యక్తిగత విషయాలలోనూ వ్యక్తిగత అవసరాల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు. నెట్వర్క్ అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాల నుండి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యా రాశి వాళ్ళకి ఆగుతూ వచ్చిన పనులు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలలో ఆగిన పనులని నెరవేర్చుకోవడానికి మీరు నూతన ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో మీ యొక్క వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో సమయానికి అందడంలో కొంత అనుకూలతలు తగ్గినా కూడా మీరు మీ వ్యక్తిగత నిర్ణయాలతో ధైర్యంగా మంచి మంచి ఆలోచనలతో పనులు ఫాస్ట్గా ముగించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అది ముఖ్యంగా అది వృత్తికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకునే విషయాలు, గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఆగిన ముందుకెళ్ళడానికి చేయడానికి చేసే కృషి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని చెప్పొచ్చు. సమయస్ఫూర్తిగా మెళకువగా వ్యవహరిస్తూ అదేవిధంగా మీ యొక్క వర్గాన్ని చక్కగా ఉపయోగించుకొని వారి ద్వారా మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు.